పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చదువుకున్న భాగంలో నుంచి ఈ రీతిగా దేవుని వాక్యం ఉంటూ ఉన్నది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. ఏ బుద్ధి కలిగి మెలకుగా ఉండాలంట? నిబ్బరమైన బుద్ధి. ఎందుకు? దేవునిలో స్థిరమైనటువంటి బుద్ధి మనకు అవసరం. ధైర్యం కలిగిన బుద్ధి మనకు అవసరం. ధైర్యం చెడేవారముగా మనం ఉండరాదు. దీనికి దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనకు తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి ప్రభులో మనం నిబ్బరమైన బుద్ధి గల వారమై ఉండాలి. ధైర్యంతో నింపబడిన వారమై ఉండాలి. మరో చోట పౌలు అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. భూమి మీద ఏ వ్యక్తి అయినా నమ్మకంతోనే బ్రతుకుతాడు. ఓ నమ్మకం అనేది లేకపోతే మనిషికి లైఫే లేదు. ఏదైనా ఒక పని చేసినప్పుడైనా, ఒక దాని మీద ఆధారపడినప్పుడైనా, దేని కొరకైనా నమ్మకం అనేది అవసరం. అయితే మనమైతే మన నమ్మకాన్ని ప్రభు మీద పెట్టుకున్నాం. ఈ నిరీక్షణ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఈ నిరీక్షణ ఏదైతే ప్రభు మీద మన నమ్మకం పెట్టుకున్నామో, ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నామో, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మరి అనేక మంది అనేకమైన వాటి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు. వారి నిరీక్షణ, వారి నమ్మకం ఒకరోజు సిగ్గుపరుస్తుంది, ఒకరోజు సిగ్గుపరుస్తుంది. దానికి చాలా ఉదాహరణలు బైబిల్ ఉన్నాయి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ధనవంతునికి వచ్చి లూకాసు 16వ అధ్యాయంలో తడు దేని మీద నమ్మకం కలిగి ఉన్నాడు? తన యొక్క సంపద మీద. దాన్ని బట్టే విర్రవీగాడు, దాన్ని బట్టే నడుచుకున్నాడు, నాకేం తిరిగిలేదని అనుకున్నాడు. నిజమే. దానికి ఇర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంది, శరీరంలో తనకు ఆధారం చేసుకుని శరీరాలను ఆశ్రయంగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు. కాబట్టి ఈ భాగాలన్నింటిని బట్టి మనం చూస్తున్నాం, తన యొక్క ధనమును బట్టి, సుఖమును బట్టి, తన పలుకుబడిని బట్టి కదా ఏం చేసినాడు? నమ్మకం కలిగి ఉన్నాడు. సాధారణంగా చూడాలి అని అంటే ఈరోజు డబ్బే ప్రపంచాన్ని ఏలుతున్నది. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం నుంచి, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నేరారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచాన్ని ధనమేలుచున్నది, సిరి. చాలా మంది అంటారు, మనం ఏం చేసినా, ఏమున్నప్పటికీ, ఏం చేసినప్పటికీ డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం, డబ్బు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఈరోజు డబ్బుతో మనుషులు ఏమేమి చేస్తున్నారో మనకు తెలుసు. డబ్బుతో ప్రపంచంలో ఉన్న ప్రతి పరిస్థితిలో తన యొక్క ఉనికిని చాటుకుంటున్నారు. డబ్బును బట్టి డబ్బే ఒక మనిషిని గొప్పవానిగా చేస్తుంది, డబ్బే ఒక మనిషిని విడిపిస్తుంది, డబ్బే ఒక మనిషిని కాపాడుతుంది. డబ్బు భూమి మీద మెయిన్ అయిపోయింది. కాబట్టి దాని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని సంపాదించడానికి అబద్ధం ఆడొచ్చు, మోసం చేయొచ్చు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి దాని మీద నమ్మకం పెట్టుకున్నారు. ఈ ధనవంతుడు కూడా తన సుఖం మీద, తన డబ్బు మీద, తన పలుకుబడి మీద, తనకు కావాలనుకున్న కోరుకున్న ఆయన వచ్చినప్పుడు తన మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఎవరేం చెప్పినా వినలేదు. అందుకే ఇట్టి వారు దేవుని భయం లేకుండా బ్రతుకుతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక రోజు వచ్చింది, తన నమ్మకం పెట్టుకున్నాయన్నీ రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాయి. తనకు ఆధారం ఏమీ లేదు, పాతాళంలో పడ్డాడు. ఇప్పుడు తన నిరీక్షణ తను ఏం చేసింది? సిగ్గుపరిచింది. బహుశా ఆ రోజు ఈ ప్రశ్నలు ఇలా వేయాల్సింది, సోదరుడా, దేవుడు నేను పిలిచినప్పుడు కనీసం ఆలకించలే, పెడిచెవిని పెట్టితివి, నాకు డబ్బు ఉంది చాలే, నాకేం తక్కువ లేదులే, నాకు అవసరం లేదులే అంటివి. కాబట్టి ఇప్పుడు నీకున్న నిరీక్షణ ఏమైందనంటే ఏమనగలడు? కాబట్టి మనిషి భూమి మీద నమ్మకం లేకుండా బ్రతకలేడు. ఏదో ఒక దాని మీద నమ్మకం కలిగి ఉంటాడు. అయితే మనము దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాం. కాబట్టి మన నమ్మిక మనలను సిగ్గుపరచదు. ఎందుకనంటే ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన మేఘారుడై రాబోతున్నాడు. అప్పుడు సమస్తము కొలాప్స్ అయిపోతాయి. ప్రభు ఒక్కడే నిలుస్తాడు.
అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2:17 లోకమును ధనాశయు గతించిపోచున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటున్న భాగంలో లోకము యొక్క ఆశయాలు గతించిపోతున్నవి. ఇదంతా మనకి పెద్ద కానీ దేవునికి పెద్ద గొప్ప ఏమి కాదు. ఈ సృష్టి అంతా ఆయన చాప వలె చూడతాడంట, మాటతో లయము చేస్తాడంట. కాబట్టి మనము దేవుని ఎదుర్కోబోతున్న మన నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకున్న వారమై ప్రభులో మన నిబ్బరమైన బుద్ధి కలిగిన వారం ఉండాలి. ఇది మనకు ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా తొందరగా మారిపోతున్నాయి. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళో చెప్పలేకపోతున్నాం. ఈ గంటలో మంచోడైన వాడు రెండో గంటలో ఏమవుతున్నాడు? చెడ్డవాడు అవుతున్నాడు. ఈ గంటలో మంచి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మరుసటి గంటలో ఏమవుతున్నాడు? చెడ్డ నిర్ణయం తీసుకుంటున్నాడు. అంతేకాదు, ఇప్పుడు ప్రభునందు విశ్వాసం వచ్చిన వ్యక్తి మరొకసారి ప్రభుని విడిచిపెడుతున్నాడు. అంత స్పీడ్గా. అంటే ఈ భాగాన్ని బట్టి మనం చూస్తే దేవుడు అన్నాడు, ఇది వ్యభిచార తరం. అంటే అక్కడక్కడ మనం కొన్ని గమనించినప్పుడు ఈ సమాజంలో లేదా ఇప్పుడుంటున్న సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎదుర్కొనే సమస్యలు రాయబడ్డాయి. పేతురు ఒక మాట అంటాడు, ఆ మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:4 అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటనంట? దుర్వ్యాపారము చేయకపోవడమే, అంటే తప్పు చేయకపోవడమే ఆశ్చర్యం. ఎందుకు వారు ఆశ్చర్యపడుతున్నారు? ఇంకా లోతుగా మనం జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. వాటి మాటకు మనకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి దుర్వ్యాపారము చేయకపోయినందుకు, తప్పు చేయకపోయినందుకు వారు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపడుతున్నారు. అంతేకాదు, మంచోళ్ళకి సమాజంలో స్థానము లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఏమని దూషిస్తున్నారు? అంత పరిశుద్ధుడువా, నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడువా. ఈరోజు ఎందుకు దూషిస్తున్నారు? మంచోళ్ళమైనందుకు. ప్రభు ఒక చోట అన్నాడు, నేను నీకు ఎంత ఇస్తానన్నానో అంత ఇచ్చేసా కదా. నేను వీళ్ళకి ఎంత ఇస్తే నీకెందుకు? వీళ్ళకి నేను మంచోడిని అయినందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా కదా. కానీ సమాజము చెడ్డోళ్ళని మెచ్చుకుంటుంది, మంచోళ్ళని దూషిస్తుంది. సమాజం యొక్క నాడి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట కూడా చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11:38 అంతా చదువుదాం. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. అది భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం, మంచి వాళ్ళకి, ప్రత్యేకంగా బ్రతికే వాళ్ళకి ఈ లోకము యోగ్యమైనది కాదు. కాబట్టి దీని అంతటిని మనం గుర్తుపెట్టుకుని ఏం చేయాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి. ఈరోజు సాతాను దేని మీద దాడి చేస్తున్నాడు? మానసిక వ్యవస్థ మీద దాడి చేస్తున్నాడు. ఏ మాట అంటే వీళ్ళు ఆత్మీయంగా బలహీనమైపోతారు, ఏం చేస్తే ఆత్మీయంగా బలహీనమైపోతారు, ఏం చేస్తే ఆత్మీయంగా బలహీనమైపోతారు. కాబట్టి ఈరోజు మానసికంగా దెబ్బతీయడానికి అన్ని ప్రయత్నాలు సాతాను చేస్తున్నాడు. ఉద్దేశం ఒకటే, మనలను బలహీనపరచాలి. అందుకే దేవుని వాక్యంలో చూస్తున్నాం, మనం నిబ్బరమైన బుద్ధి గల వారమై ఉండాలి. దేవుడు ఉన్నాడు, ఆయన కార్యాలు గొప్పవి, ఆయన చిత్తమే నెరవేరుతుంది. మనము వీటిని ఆధారం చేసుకుని మన హృదయం ఏం చేసుకోవాలంటే నిబ్బరపరుచుకోవాలి, ధైర్యపరుచుకోవాలి. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గల వారమై ఇప్పుడు ఏం చేయాలంటే మెలకువగా ఉండాలి.